నమస్కారం రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అంశం పశువులలో మెరుగైన పునరుత్పత్తి పనితీరుపై సూచనలు. ఈ అంశం గురించి తగిన సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఈ సునీల్ ఆనంద్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, పశువైద్య కళాశాల, మామ్నూర్, వరంగల్ జిల్లా. సాలుకు ఒక దూడ, ఏడాది పొడవునా పాల దిగుబడి అన్న సూత్రమే పాడి పరిశ్రమ అభివృద్ధికి మూలం. అంటే పశు పోషణలో రైతులు లాభాలు పొందాలంటే ఏడాదికి ఒక దూడ పుట్టే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. దీనికోసం పశువు ఈనిన 3వ నెలలోనే చూలు కట్టించాలి. కానీ చాలా మంది రైతులు పశువును త్వరగా కట్టేస్తే పాల దిగుబడి తగ్గిపోతుందనే అపోహతో త్వరగా చూలు కట్టించరు. దీనివల్ల పశువు వట్టిపోయే కాలం పెరిగి మోపు ఖర్చు భారమవుతుంది. ముఖ్యంగా ఆవులు ప్రతి సంవత్సరం ఈని 10 మాసాలు పాలిచ్చి 2 మాసాలు వట్టిపోతూ ఉంటాయి. గేదెల్లో అయితే వట్టిపోయే కాలం 2 నుండి 4 నెలల వరకు ఉంటుంది. సాధారణంగా పాడి పశువులు 10 ఏళ్లలోపు కనీసం 5-6 సార్లు ఈనితే పశు పోషణ లాభసాటిగా ఉంటుంది. పుట్టిన పెయ్యదూడల్లో మేలైన వాటిని ఎంపిక చేసుకుని శ్రద్ధతో పోషిస్తే త్వరగా పెరిగి 2 ఏళ్లకే ఎదకొచ్చి 3 ఏళ్లలోపు మొదటిసారి ఈనుతాయి. పోషణ బాగుంటే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. పూర్వం పశువులను చూడు కట్టించడానికి ప్రతి గ్రామంలో ఒక ఆంబోతు, ఒక దున్నను పోషించేవారు. కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత మేలైన జాతిని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించింది. సాధారణంగా ప్రభుత్వ పశు వైద్యశాలల్లో ఇలాంటి కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలను 2 తెలుగు రాష్ట్రాల్లో పశు సంవర్ధక శాఖలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాల ఉత్పత్తి కూడా పెరగాల్సి ఉంది. ఇది సంకరజాతి పశువులతోనే సాధ్యం. కానీ మేపు, పోషణ బాగా ఉండాలి. మన ప్రాంతంలో అనువైన సంకరజాతి ఆవుల్లో హెచ్ఎఫ్ జెర్సీ మంచి పాల దిగుబడినిస్తున్నాయి. గేదెల్లో ముర్రా జాతి అత్యంత అనుకూలం. పశువులలో మెరుగైన పునరుత్పత్తి పనితీరుకై సూచనలు. ఈ అంశం గురించి ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి. సార్, ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ పాడి పశువుల్లో అసలు పునరుత్పత్తి వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత అనేది అసలు ఎంతవరకు ఉంటుందండి? యాక్చువల్గా మనం ఇప్పుడు పాడిని పరిశ్రమ లాగా చేపట్టడం జరుగుతుంది కదా రైతు సోదరులకి. అందులో ముఖ్యమైన భాగం లేదా ముఖ్యమైన పాత్ర పునరుత్పత్తి వ్యవస్థదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పశుపోషకులు పశువుల్ని పెంచుకుంటారు, పాలున్నంత వరకు పాలు పిండుకుంటారు, పాలతోటి వ్యాపారం చేస్తారు. అదే సైమల్టేనియస్గా అదే క్రమంలో వాటిని చూడు కట్టించుకోకపోతే అవి పాలు ఇచ్చినంత వరకు ఇచ్చి తర్వాత ఎప్పుడో అయిపోయినాక చూడు కట్టించుకుందాం అనుకుంటే చూడి కాలం అంతసేపు కూడా పాలు ఇవ్వవు. సో అటు కూడా ఇంకొక సంవత్సరం కూడా పాలు లేక ఒట్టి పశువుల్ని మేపుకోవడం అవుతుంది. అది పశువుకి భరించరాని ఆర్థిక భారంతో నిరాసక్తత కలిగి పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపకుండా తర్వాత నష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అసలు పాడి పరిశ్రమ వర్ధిల్లాలి అంటే ఫస్ట్ ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వవలసిన ఏదైనా ఉంది అని అంటే అది పునరుత్పత్తి వ్యవస్థే. పునరుత్పత్తి పశువుల్లో సక్రమంగా ఉన్నంత కాలం పాడి పరిశ్రమ వర్ధిల్లుతుందనే చెప్పొచ్చు. ఓకే సార్, అయితే ఈ పశువుల్లో ఎద లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలంటారు? మంచి ప్రశ్న అండి. పునరుత్పత్తి వ్యవస్థ అని మనం ముందుగా మాట్లాడుకున్నప్పుడు పశువుల్లో ప్యూబర్టీ అంటే ఎదకి రావాల్సిన వయసు, ఒక క్రమమైన వయసు వచ్చిన తర్వాత లోపల శరీరంలో మార్పులు, ఫిజియలాజికల్ చేంజెస్, తర్వాత శారీరక బరువుని బట్టి వాటికి ఎద ఆరంభ దశ అంటే ఫస్ట్ టైం ప్యూబర్టీ అచీవ్ అయిన తర్వాత నుంచి సక్రమంగా ఫిజియలాజికల్గా ప్రతి 21 రోజులకి అంటే ఆన్ అన్ యావరేజ్ 18 to 24 డేస్కి శరీరంలో జరిగే మార్పుల్ని బట్టి అది ఎద లక్షణాలు చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఆ పశువుల్ని చూసుకున్నట్టయితే ఆవులు, గేదెలు. ఆవులనేమో సంవత్సర పొడుగుతా అంటే ఎదకాలంలో ప్రతి 21 రోజులకి వస్తుంది.
గేదెల్లోనేమో గేదెల్ని సీజనల్లీ పాలిఈస్ట్రస్ అంటారు. ఓకే, సీజనల్లీ పాలిఈస్ట్రస్ అంటారు. అంటే ముఖ్యంగా చలికాలం, అంటే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మార్చ్ ఎప్పుడైతే చల్లగా ఉంటుందో ఆ చలికాలంలో ఎక్కువగా ఎదకి రావడం జరుగుతుంది. సో ఈ క్రమానుగుణంగా వచ్చే మార్పుల్ని రైతులు గమనిస్తూ ఉండాలి, ఈ ఎద లక్షణాలని గుర్తించాలి. ఎద లక్షణాలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. దాదాపుగా మన రైతులకి లేదా పశువులతో ఉండే ప్రతి ఒక్కరికి గుర్తించగలుగుతారు, ఈజీగా గుర్తించగలుగుతారు, సులువుగానే గుర్తిస్తారు. అయితే ఆవుల్ని గేదెల్ని మనం చూసుకున్నట్టయితే ఆవుల్లో లేని సమస్య గేదెల్లో ఒకటి ఏంటంటే ఒక మూగ ఎద ఉంటుంది. దాని గురించి కూడా నేను వివరిస్తాను. అయితే ఈ ఎద లక్షణాలు మీరు అడిగినట్టుగా ఎలా ఉంటాయి ఏంటి అనేది అంటే స్థూలంగా చూసుకుంటే మనం ఏమనుకున్నాం, ప్రతి 21 రోజులకు ఒకసారి వస్తుంది, ఎదకు వస్తుంది. ఖచ్చితంగా 21 రోజులు కాకపోయినా మనకి 18 to 24 days ఖచ్చితంగా క్రమానుగుణంగా రావాలి. ఓకే సార్, మన కాలర్ రెడీగా ఉన్నారండి, వినోద్ కుమార్ గారు సంగారెడ్డి నుంచి. ఓకే, హలో హలో నమస్తే అండి. నమస్కారం మేడం. మీ సందేహం ఏంటో అడగండి సార్. సందేశం ఏంటంటే మాకు మా భార్య పాలు రోజు తగ్గిపోయింది పూర. ఓకే, అది పూటకు 6 లీటర్లు ఇచ్చేసి. చెప్పండి. పూటకు 6 లీటర్లు ఇచ్చేది ఇప్పుడు 3 లీటర్లు 2 లీటర్లున్నర ఇట్లా ఇస్తుంది. అది ఎందు గురించి తగ్గింది అర్థమైతలేదు. ఇంకా ఇంకేదో మళ్ళీ ఇప్పుడు దానా కూడా మంచిగానే ఇస్తున్నాం, అన్ని మంచిగానే ఇస్తున్నాం, కానీ పాలు కూడా పలసగా వస్తున్నాయి. మళ్ళీ మీది ఆవా గేదెనా అండి, బర్రెనా? గేదె బర్రె. మీరు పూటకి 6 లీటర్లు ఇస్తుంది అని అన్నారు. అది చాలా అంటే మంచి పర్ఫార్మర్, అంటే రోజుకు 12 లీటర్లు అంటే అది మంచి గేదె కింద లెక్క. ఎన్నో ఈత సార్? ఇది 3వ సార్. 3వ ఈత. ఈయన ఎన్ని రోజులు అయిందండి? 4 months అవుతుంది. 4 months అవుతుంది. ఓకే, మీరు యాక్చువల్గా మీరు అడిగింది మంచి ప్రశ్న. ఇప్పుడు హైయెస్ట్ అంటే మనకి పాల దిగుబడి చూసుకుంటే ఒక పశువు యొక్క సామర్థ్యానికి పూర్తి సామర్థ్యం అది ఈనిన 20 రోజుల్లో అంటే నెల 30-40 రోజుల్లో హైయెస్ట్ ఈల్డ్, పీక్ ఈల్డ్ అంటారు దాన్ని. అంటే దాని పూర్తి సామర్థ్యం మేరకు అది పొందుకుందనే మనం అనుకోవాలి. అది 3 నెలల వరకు మీకు ఇచ్చింది అని అంటే మంచి పర్ఫార్మెన్స్ కిందనే లెక్క సార్. అయితే ఇప్పుడు తగ్గిపోయింది అని అంటే దానికి ఇతరాతర కారణాలు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి మీరు. అంటే దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ పాలిచ్చే పశువుకి ఎక్కువ మంచి మేత పెట్టాలి. మీరు దానా ఏం పెడుతున్నారు? కొనుక్కొస్తున్నారా, మీరే తయారు చేసుకుంటున్నారా? మీ దానా మీరు కొంటున్నారా, మార్కెట్లో కొంటున్నారా, మీరే తయారు చేసుకుంటున్నారా? మేము కొంటున్నాం సార్, పల్లి దానా అని ఉంటది. అంటే అంటే ఓన్లీ పల్లి చెక్కనే కొంటున్నారా లేకపోతే అన్ని కలిపిన మిశ్రమమా? అది లేదు సార్, ఓన్లీ పల్లి చెక్కే. అయితే ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయండి. ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కూడా కావాలా దానికి? అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. దానా ఇచ్చేటప్పుడు దానాలో మనం ఎట్లయితే అన్నం కూర అన్ని కలుపుకొని తింటామో దానికి కూడా అన్ని ఇవ్వాలి. పిండి పదార్థాలు, తర్వాత కొవ్వులు, తర్వాత మాంసకృతులు అన్ని కలిపి ఇవ్వాలి. మీరు ఉత్త పల్లి చెక్క వేస్తేనే సరిపోదు. దానికి మీరు వినండి, మొక్కజొన్న మీరు 100కి 30 నుంచి 50% దాకా వేసుకోవచ్చు. వాటిని గిర్ని బట్టి మీరు నానబెట్టైనా పెట్టుకోవచ్చు, లేదా పొడి చేసైనా పెట్టుకోవచ్చు. 30 నుంచి 50%. తర్వాత మీరు పల్లి చెక్క ఎట్లా వేస్తున్నారు, తర్వాత కంది పొట్టు కానీ మినప పొట్టు కానీ వేసుకోవచ్చు. తర్వాత గోధుమ తౌడు కూడా ఒక 20 పాలలో వేసుకోవచ్చు. దీంతో పాటుగా ఒక అగ్గిపెట్టె మూత అంతా చారడంతా ఉప్పు వేసుకోండి. తర్వాత మీరు మినరల్ మిక్చర్ అని మార్కెట్లో దొరుకుతుంది. కలుపుతున్నా సార్, అల్లది 50 grams 50 గ్రాములు, కనీసం 50 గ్రాములు వేసుకోండి. తర్వాత రోజుకి పూటగా డివైడ్ చేసి ఒక 50 ml కనీసం మీరు కాల్షియం మార్కెట్లో దొరుకుతుందండి, లిక్విడ్ కాల్షియం దొరుకుతుంది. ఆ కాల్షియం కూడా తాగిపించాలి. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అలాగే ఎద లక్షణాల గురించి చెప్తున్నారు సార్.
అయితే ఇది రైతులు అందరూ సాధారణంగా ఈజీగా గుర్తుపడతారు. ఆవుల్లో గేదెల్లో కొద్దిగా తేడా ఉంటుంది. మనం 18 to 24 days అనుకున్నాం. ఆ కాలాన్ని ఖచ్చితంగా రైతు గుర్తించుకొని లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది, క్రితంసారి ఎప్పుడు వచ్చింది, సరిగా వచ్చిందా లేదా, వచ్చినప్పుడు నేను గుర్తించానా, వచ్చినప్పుడు నేను ఏ చేయించానా, లేకపోతే దున్నపోతుని దాటించానా లేదా అనేది గుర్తుంచుకోవాలి. ఓ చిన్న డైరీనో ఒక పుస్తకం పెట్టుకొని దాంట్లో రాసుకోవాలి. ఎప్పుడు చేయించాను, ఎప్పుడు వస్తే ఎప్పుడు చేయించాను, చేయించినా కానీ మళ్ళీ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత లక్షణాల వరకే వస్తే 3 దశలుగా ఉంటుందండి. తొలి దశ, మధ్య దశ, చివరి దశ. తొలి దశలో ఏంటంటే ఈ ఆవులు అయితే బెదురుగా ఉంటాయి. ఫస్ట్ ఇమ్మీడియట్గా మనకి నెక్స్ట్ డే కనిపించే లక్షణం ఏంటి అని అంటే మేత తినడం తగ్గిస్తుంది. పాల దిగుబడి కొద్దిగా అంటే కొంచెం గుర్తించేంతగా ఒక 1/2 లీటర్ 200 ml నుంచి 1/2 లీటర్ పాల దిగుబడి తగ్గుతుంది. బెదురుగా ఉంటుంది. తర్వాత మంద నుంచి దూరంగా ఉంటుంది, లేదా ఆ షెడ్లో దూరంగా ఉంటుంది. తర్వాత ఒక వెరీ ఈజీ సైన్ ఏంటి అంటే ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో మూత్రం పోస్తూ ఉంటుంది, తోక లేపుతూ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వెనక భాగం నుంచి స్రవాలు వస్తాయి. అవి కూడా ఎట్లా ఉంటాయంటే క్లియర్ వాటర్ లాగా మనకి స్రవాలు డిశ్చార్జెస్ ఉంటాయి. ఇది తొలి దశ. ఈ తొలి దశలో ఏంటంటే ఆవులైతే వేరే పశువు మీదకి ఎక్కుతూ ఉంటాయి, వేరే పశువు మీద ఎక్కి ఉంటాయి అన్నమాట. అది తొలి దశ. తర్వాత మధ్య దశ ఏంటంటే స్రవాలు కొంచెం చిక్కపడతాయి. మనకు ఉదాహరణకు చెప్పాలంటే కోడిగుడ్డు, పచ్చి కోడిగుడ్డులో తెల్ల సొనలాగా కొద్దిగా సాంద్రత కలిగి తిక్కగా ఉంటాయి. తర్వాత ఇంకా వేరే పశువు ఈ పశువు మీదకి ఎక్కినా కానీ నిలబడి ఉంటుంది, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయదు. అది మంచి లక్షణం. మళ్ళీ అదే చివరి దశకు వచ్చేసరికి మళ్ళీ లక్షణాలు తగ్గిపోతాయి. తర్వాత ఆ స్రవాలు కూడా పలచబడిపోయి ఉంటాయి. పశువు మళ్ళీ నార్మల్సీకి వెనక్కి వస్తూ ఉంటుంది. అది మనకి మెయిన్గా కనిపించేది. ఇంకొక చిన్న వ్యత్యాసం ఏంటి అని అంటే మనకి ఇప్పుడు క్రాస్ బ్రెడ్ పశువుల్లో మెటిస్ట్రల్ బ్లీడింగ్ అని ఉంటుంది. అంటే దానికి ఆ స్రవాల్లో కొద్దిగా రక్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ రక్తాన్ని చూసి కంగారు పడతారు రైతులు. ఒకవేళ చేస్తే తర్వాత రక్తస్రావం అయిందనుకోండి, అయ్యో రక్తస్రావం అయిపోయింది, ఇది అబార్షన్ అయిపోయింది, ఇది కట్టు నిలవడలేదని కంగారు పడతారు. అది క్రాస్ బ్రెడ్ పశువుల్లో చాలా సాధారణమైన ప్రక్రియ, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఆవుల్లో. ఇదే మనకి గేదెల్లో అయితే గేదెల్లో ఏంటంటే గేదెలు వ్యక్తపరచలేవు. గేదెల్లో ప్రధానంగా ఏంటంటే మూగ ఎద అనేది ఒక సమస్య ఉంటుంది. తర్వాత వాటికి ఈ ఎదని ప్రస్ఫుటపరచడానికి శరీరంలో కావాల్సిన హార్మోన్లు వాటికి ఎద లక్షణాలు ప్రస్ఫుటపరచడానికి వాటికి సరిపోవు, థ్రెషోల్డ్ సరిపోక అది సైలెంట్గా ఉంటాయి. తర్వాత గేదెల్లో ఏంటి అని అంటే చల్లటి టైంలో ఒక రోజులో కూల్ పార్ట్స్ ఆఫ్ ది టైంలోనే ఎదకొస్తాయి, సాయంత్రం పూట లేదా తెల్లవారుజామున. సో ప్రతి రైతు క్రమం తప్పకుండా ఏం చేయాలంటే పశువుని ముఖము తోక 2 భాగాలు ఒక 2 నిమిషాలు నిశితంగా అబ్జర్వ్ చేస్తే, పరిశీలిస్తున్నట్లయితే పశువు గురించి సమగ్రంగా తెలుసుకోగలుగుతాడు. ఏంటి అని అంటే ముఖమేమో ఆరోగ్యాన్ని సూచిస్తుంది, వెనుక తోక భాగాన్ని చూసినప్పుడు అయితే ఎదలో ఉందా లేదా, ఏమన్నా వ్యాధికి గురైందా, లేకపోతే దాని పేడ సరిగ్గా ఉందా, మూత్రంలో ఏమన్నా డిశ్చార్జెస్ ఉన్నాయా అనేది తెలుసుకోగలుగుతాడు. ఓకే సార్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మన కాలర్ రెడీగా ఉన్నారు. కుమార్ గారు పెద్దపల్లి నుంచి, కాల్ తీసుకుందాం. ఓకే, హలో. హలో, నమస్తే అండి కుమార్ గారు. మేడం మాట్లాడండి సార్తో. సార్ చెప్పండి కుమార్ గారు. సార్ మరి గేదె సార్ సార్ గేదె కట్టుకుంటే సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. కట్టుకుంటే సార్ మరి కట్టు కుదరతలేదంటారా? ఎన్నిసార్లు వేయించారు? 5 సార్లు వేయించినా కట్టు కుదురతలేదా? ఎన్ని ఈతల్ని మీ బరే? 3 సార్. 3వ ఈతల్లా? అవును సార్. మీరు తీసుకెళ్తున్నారా లేదా మీ ఇంటి దగ్గరే చేయించుకుంటున్నారా? డాక్టర్ వచ్చి చేస్తున్నాడంటే 5 సార్లు అని అంటే ఇది సమస్యనండి, దీన్ని రిపీట్ బ్రీడింగ్ అంటారు. అసలు ముందు ఇది ఎందుకు కట్టు నిలుస్తలేదు అనేది మీరు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. టైం అంటే సరైన సమయానికి చేస్తున్నారా, సరైన టెక్నిక్ తోటి చేస్తున్నారా లేదా చూడాలి. తర్వాత పశువుకి ఇతరాతర వ్యాధి
కారకాలు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. తర్వాత డీవార్మింగ్ కూడా చేసుకోవాలా. తర్వాత మీరు ఎన్ని రోజులకి ఎదకొస్తుంది, ఒకసారి చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఎన్ని రోజులకి ఎదకొస్తుంది అనేది గమనించుకోవాలి. అంతే సార్ 21 ఖచ్చితంగా 21 డేస్కే వస్తుందా? అవును సార్, అవును సార్. అయితే యానోవులేటరీ హీట్ అయి ఉండొచ్చు. అంటే దీన్ని నేను ఇక్కడ నుంచి చెప్పలేను, కానీ నాకు మీరు చెప్పిన లక్షణాలను బట్టి అయితే యానోవులేటరీ హీట్ అయి ఉండొచ్చు. అంటే అండం విడుదల సరైన సమయంలో విడుదల అవ్వకపోతూ ఉండొచ్చు. దీనికి మీ వైద్యుడికి అంటే మీ దగ్గరికి వచ్చే డాక్టర్కి ఒకసారి మీరు చెప్పాలి. తర్వాత ఈ ఇంజెక్షన్ ఈసారి చేసేటప్పుడు దానికి కొర్లాన్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ కొర్లాన్ ఇంజెక్షన్ కానీ లేకపోతే ఈ జిఎన్ఆర్హెచ్ ఇంజెక్షన్ కానీ చేయించినాక ఒక 6 గంటలకి మీరు చేయించుకున్నట్లయితే కట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, లక్షణాల గురించి అదే అంటే ఈ తేజవంతంగా ఉంటుంది. అది అంటే గేదెల్లో ఏంటంటే గేదెలు వ్యక్తపరచలేవు ఆవుల్లాగా. సో ఏంటంటే మిగతా లక్షణాలు అన్నీ సేమే ఉన్నా కొన్ని ఈ ఆవుల్లాగా గేదెలు అరవను కూడా అరవలేవు. తర్వాత ఈ డిశ్చార్జెస్ కూడా అంత ప్రాముఖ్యంగా ఉండకపోవచ్చు, అన్నిట్లో కాదు, ఎక్కువగా ఉండకపోవచ్చు. తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు చలికాలంలో ఎక్కువగా వస్తాయి. తర్వాత చలి సమయంలో ఎక్కువగా చల్లగా ఉన్న సమయంలో వస్తాయి. ఉదయం సాయంత్రం చూసుకున్నట్లయితే మనకి తెలిసిపోతుంది. తర్వాత తొలి ఎదలో చాలా ఎక్కువగా బెదురుతుంది, తినదు, పాలు తగ్గిపోతాయి. కొన్ని అసలు ఇంకా పల్లెటూరులో పశువుల్లో అయితే ఈ తెంపుకొని వెళ్ళిపోతాయి, దొడ్లోంచి తెంపుకొని వెళ్ళిపోయి ఒక 3-4 రోజులు అయిన తర్వాత మళ్ళీ అవే తిరిగి వస్తాయి. సో అదొకటి. లేదా ఇప్పుడు ఈ డైరీ ఫారంలో మనం సైంటిఫిక్ డైరీ ఫార్మ్స్లో చూసుకున్నట్లయితే ఎవ్రీ మార్నింగ్ అబ్జర్వ్ చేస్తారు. తర్వాత రికార్డ్ కీపింగ్ నేను చెప్పినట్టు రాసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడానికి ఒక ఈజీ అంటే మోస్ట్ 100% యాక్యురేట్ అంటే ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఏం చేయొచ్చు అని అంటే ఒక టీజర్ బుల్ అంటారు. టీజర్ బుల్ అంటే ఒక దున్నని మనం వ్యాసెక్టమీ చేసి దాన్ని ఉదయం సాయంత్రం మన దొడ్లో లేదా షెడ్లో తిప్పినట్లయితే అది ఖచ్చితంగా ఎదలో ఉన్న పశువుల్ని ఐడెంటిఫై చేస్తుంది, గుర్తిస్తుంది. ఆ గుర్తించిన పశువుల్ని మనం పక్కకు పెట్టి పశు వైద్యుడి ద్వారా చేయించుకుంటే కరెక్ట్గా గర్భధారణ చేయించవచ్చు. ఓకే సార్, అయితే పశువుల్లో ప్రధాన పునరుత్పత్తి సమస్యలు అనేవి ఏంటండి? ప్రధానంగా పునరుత్పత్తి సమస్యలు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ మెయిన్ ఏంటంటే అనిస్ట్రమ్ అంటే అసలు ఎదకే రాకపోవడం. 2 తర్వాత రిపీట్ బ్రీడింగ్ అంటే మనకి ఇంతకుముందు కాలర్ గారు అడిగినట్లుగా ఆరోగ్యకరమైన పశువు 2 లేదా 3 సార్లు ఆరోగ్యకరమైన సెమెన్ లేదా దున్న ద్వారా మనం దాటించినప్పటికీ కూడా అన్నీ కరెక్ట్గా ఉండి దాటించినప్పటికీ కూడా పశువు కట్టకపోతే దాన్ని రిపీట్ బ్రీడింగ్ అంటారు. మన తెలుగులో తిరిగి పొర్లటం అంటాం. అదొకటి ఒక ప్రధానమైన సమస్య. తర్వాత అనిష్టం ఒకటి. తర్వాత ఇవి ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు. ఈ వ్యాధికారకమైన సమస్యలు ఇంకా మనం చెప్పుకుంటే ఎండోమెట్రైటిస్ అంటే గర్భకోశ వాతం అంటారు. తర్వాత మనకి ఈ సాల్పింజైటిస్ అంటే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అండవాహికలు ఏవైతే ఉంటాయో అవి పూడుకుపోవటం ఉంటాయి. తర్వాత ఈ అండాశయాల్లో కంతులు వస్తాయి, సిస్ట్లు వస్తాయి. ఇవన్నీ కూడా మనకి పునరుత్పత్తి వ్యవస్థ మెరుగ్గా పనిచేయకుండా ఉండడానికి కారకాలు, ప్రధానమైన కారకాలండి. ఓకే, అయితే మూగయద అంటుంటారు కదా సార్, అసలు మూగయద అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలంటారు? మూగయద మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అది గేదెల్లో ఒక ప్రధానమైన సమస్య. అయితే ఇది ఏంటంటే దీన్ని మనం మేనేజ్మెంటల్ అంటే దీనికి మనం వైద్యమేం అవసరం లేదు. మేనేజ్మెంటల్ అంటే యాజమాన్య పద్ధతుల ద్వారానే మనం దీన్ని ఓవర్కమ్ కాగాలి, అంటే దీన్ని అధిగమించవచ్చు. మనం చెప్పుకున్నట్లుగా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పశువుని గమనించుకుంటూ ఉండాలి. తర్వాత నేను ముందే చెప్పాను, పాడి పరిశ్రమ వర్ధిల్లాలి అంటే పాడి యొక్క పునరుత్పత్తి అంటే నీ ఫామ్ యొక్క పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటేనే వర్ధిల్లుతుంది. అది అలా మెరుగ్గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం పశువుని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత క్రితం సారి ఎప్పుడు వచ్చింది అనేది చూసుకోవాలి. ఒకవేళ వచ్చి మరలా రాకపోతే ఖచ్చితంగా 45 రోజులకి, కాకపోతే కనీసం 2 నెలలకి, నిపుణుడు అయితే 2 నెలలకు కూడా
చూడి పరీక్ష చేసి ఖచ్చితంగా చెప్పగలడు అది చూడిదా కాదా అనేది. ఒక ఎక్స్పీరియన్స్డ్ వెటనరీయన్ అయితే 2 monthsకి చెప్పగలుగుతాడు. కాదు అని అనుకుంటే 3 నెలలకైనా కానీ ఖచ్చితంగా మనం పరీక్ష చేసి అది చూడి నిర్ధారణ చేసుకోవాలి. అంతేగాని ఒకసారి చేయించుకున్న తర్వాత మనం ఇంకా నా పశువు ఖచ్చితంగా కడుతుంది అన్న అపోహల మాత్రం ఉండద్దు. అండ్ ఇది కేవలం యాజమాన్య పద్ధతుల ద్వారానే అధిగమించవచ్చు. మనం వెరీ సింపుల్, మనం దానికి ఏమీ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఏమీ పనిముట్లు ఏమీ అవసరం లేదు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ పెద్ద ఫారాల్లో ఎవరైతే పాలు పితికేటి వారు ఉంటారో, ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సునాయాసంగా ఈ పశువు ఎదలోకి వస్తుందని గుర్తించగలరు. స్రవాలను బట్టి కానీ లేకపోతే టైంని బట్టి కానీ పాల దిగుబడిలో వచ్చే సడన్ అంటే తక్కువ అవ్వటం, నేను చెప్పాను 200 to ½ లీటర్ 200 ml to ½ లీటర్ తగ్గడం కానీ, మేత తినకపోవడం కానీ, బెదురుగా ఉండడం కానీ, బెదరటం కానీ, రెస్ట్లెస్నెస్ ఉండడం, వీటన్నిటిని బట్టి కూడా ఈజీగా చెప్పేయచ్చండి. ఓకే, మన కాలర్ రెడీగా ఉన్నారు సార్. సత్యనారాయణ గారు, తూర్పుగోదావరి జిల్లా నుంచి. హలో హలో, నమస్తే అండి. నమస్తే సార్. మీ సందేహం అడగండి సార్. నమస్తే, చెప్పండి. చెప్పాలండి 3వ సంవత్సరం అండి. అది మామూలుగా ఎండిపోయినట్టు ఉంటుందండి, బాగా బక్సిక్కిపోయినట్టుగా. ఓకే, నొక్కుపోతుందండి. ఫస్ట్ మాత్రం చాలా బాగుందండి, తర్వాత బాగా చిక్కిపోయి ఓడిలిపోయినట్టు అయిపోతుందండి. ఓకే, దానికి ప్రాబ్లం ఏంటో అది ఇప్పుడు మీ రైతు నేస్తం చూసానండి, ఫోన్ నెంబర్ చేసి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే అండి. ఇప్పుడు పాలలో ఉందా? పాలలో లేదు, సిమెంట్ కాదండి. ఫస్ట్ 3వ సంవత్సరం అండి. 3వ సంవత్సరం. ఓకే 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 అండి. ఇంకా పొనలేదండి. ఓకే ఓకే ఓకే. అయితే మీరు ఖచ్చితంగా దానికి ఒకసారి దాని పేడ పరీక్ష చేయించండి, రక్త పరీక్ష చేయించండి. పేడ పరీక్షను రక్త పరీక్ష ఒకసారి చేయించండి. పేడ కూడా చేయించండి. లోపల ఈ పరాన్నజీవులు పరాన్నజీవులు ఏమన్నా ఎక్కడ పట్టుకెళ్ళాలి సార్? మీ దగ్గరలో హాస్పిటల్ కానీ ADDL అని ఉంటుందండి, అక్కడికి తీసుకెళ్ళినా సరిపోద్ది. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రావులపాలెంలో హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి మీరు అంటే పశువుని తీసుకెళ్ళకపోయినా మీ పశువు పేడని అంటే కింద పడింది కాదు, అప్పుడే వేసిన పేడని పైన దాన్ని కొంచెం తీసుకొని ఒక సీసాలో మీరు తీసుకెళ్ళినా సరిపోద్ది. అక్కడికి తీసుకెళ్తే పరీక్ష చేస్తారు. తర్వాత బ్లడ్ కాదు, పేడ. తర్వాత బ్లడ్ మాత్రం మీరు తీయలేరు. హలో, వినిపిస్తుంది నాకు, మీ మాట వినిపిస్తుంది. బ్లడ్ మాత్రం మీరు తీయలేరు. మీరు బ్లడ్ టెస్ట్ చేయించాలి అని అంటే మీరు పశువుని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. పేడ మాత్రం మీరు తీసుకెళ్లి చూపించగలరు. ఒకసారి ఖచ్చితంగా మీరు పేడ పరీక్ష చేయించుకోవాల్సిందే. తర్వాత మీరు నట్టల మందులు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారో ఒకసారి చెప్పండి. ఖచ్చితంగా మార్చి ఇవ్వాలి. ఈసారి ఆల్బెండజోల్ ఇస్తే వచ్చేసారి ఫెన్బెండజోల్ అట్లా మార్చి ఇవ్వాలి. తర్వాత మీ పశువు 3 ఏళ్ళు అవుతుంది అని అంటున్నారు, 3 ఏళ్ళకి ఇంకా రాకపోవటం ఇంకా మీ యాజమాన్య లోపమే కనిపిస్తుంది. దానికి తగిన శరీర బరువు అందలేదనే అనిపిస్తుంది, అందుకనే అది ఎదగ రావట్లేదు. ఒకసారి ఖచ్చితంగా మీరు పరీక్ష చేయించుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్, రాధాకృష్ణ గారు, అనంతపూర్ నుంచి. హలో హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి, అడగండి. మా ఎనుము సార్ ఏపిచ్చినా కూడా కట్టలే అంటున్నారు సార్. 3 నెలలు అయింది ఇప్పుడు ఏపిచ్చి. ఓకే, మరి దాన్ని ఏం చేయాలి సార్? ఎన్నిసార్లు చేయించారండి? ఇప్పుడు 3 నెలలు సార్ ఏపించడానికి. 3 నెలల? 3 నెలలు అయింది ఏపిచ్చి. అంటే ఫస్ట్ టైమా? ఎన్నో ఈత అండి? ఇప్పుడు నా 5వ ఈత సార్. 5వ ఈత. ఎన్నిసార్లు ఏది ఇంజక్షన్లు చేయించారు? మేము పట్టుకొచ్చింది సార్, కొత్తగా పట్టుకొచ్చింది. మనతో ఈయన ఓకే, ఈయన తర్వాత ఇప్పుడు ఎదుకు వచ్చింది మన 3 నెలల కింద ఏమిచ్చాను ఇంజక్షన్. ఈయన 3 నెలలకు వచ్చిందండి? లేదు సార్, ఈ నెల 6 నెలలు సార్. ఈయన 6 నెలల తర్వాత మీరు ఒకసారి ఇంజక్షన్ చేయించారు, అది కట్టలేదు, ఎందుకని అడుగుతున్నారు? అదే కట్టలో ఏంటి కోసం సార్? ఫస్ట్ థింగ్ అంటే మీరు ఏంటంటే ఈయన 6 నెలలు అంటే చాలా ఆలస్యం చేశారు. బట్ అయినా కానీ
మీరు ఒకసారి చేయించి కట్టలేదు అని అంటే లోపల దాని వ్యవస్థ పునరుత్పత్తి వ్యవస్థ అంతా సక్రమంగా ఉందా లేదా అని పరీక్ష చేయించాలి. తర్వాత మీరు ఏ టైంకి చేయిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు మధ్య ఎద చాలా కీలకం. మధ్య ఎదలో ఉన్నప్పుడు మీరు దాన్ని కట్టించడం జరగాలి. తర్వాత చెప్పండి. ఒకసారి మీరు ఈ నెక్స్ట్ సైకిల్కి వెళ్ళే ముందు మీరు ఏంటంటే ఒకసారి డీవార్మింగ్ చేయించండి, ఒకసారి నట్టల మందులు వేయించండి. తర్వాత మీరు మినరల్ మిక్చర్ ఖచ్చితంగా వాడాలి. మినరల్ మిక్చర్ కీలేటెడ్ మినరల్ మిక్చర్ అని మార్కెట్లో దొరుకుతుంది. అది రోజుకి ఒక 50 గ్రాములు కనీసం మీరు మీ పశువుకి వేస్తూ వాడాలి. దానాలో కానీ ఎట్లయినా సరే దాని పొట్టలోకి వెళ్ళాలి. మీరు మినరల్ మిక్చర్ వాడాలి. ఎందుకంటే 6 నెలలు ఎక్కువ సమయం అది ఎదకి రావట్లేదు అని అంటే దాని అండాశయాలు స్తబ్దుగా అయిపోయినాయి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఈసారి చేసినప్పుడు దాన్ని అండాశయాల్ని అంటే మీరు ఎక్కువ సార్లు పరీక్ష చేయించండి మీ పశువుని. దాన్ని కొంచెం మసాజ్ చేసినా కానీ అండాశయాల్ని మసాజ్ చేసినా కానీ పశువు ఎదకి రావడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. తర్వాత అన్నం విడుదల అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అలాగే సార్, యానిస్ట్రమ్ అంటే ఏంటండి అసలు? యానిస్ట్రమ్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే అసలు ఎదకు రాకపోవడాన్ని యానిస్ట్రమ్ అంటారు. ఓకే. ఇప్పుడు మనం శాస్త్రం ప్రకారం లేదా లెక్క ప్రకారం ఏం చెప్తున్నాం, ప్రతి 21 రోజులకి ఎదకు రావాలని మాట్లాడుకుంటున్నాం. కానీ రాకపోతే దాన్నే యానిస్ట్రమ్ అంటారు. ఎదకు రాకపోవడాన్ని యానిస్ట్రమ్ అంటారు. దీనికి కారణాలు మనం పరిశీలించినట్లయితే అంటే ఇప్పుడు లేదు కానీ పూర్వం ఎట్లా ఉండేదంటే ఒక మందలాగా మేపేవాళ్ళు. ఏ పశువు కట్టిందో ఏ పశువు కట్టలేదో రైతుకు కూడా చాలా అరుదుగా అవగాహన ఉండేది. ఇప్పుడు అంటే శాస్త్రీయంగా డైరీ ఫార్మ్స్లో అయితే ఖచ్చితంగా చేయించుకోవడం లేదా కానీ లేదా బుల్ని క్రాస్ చేయించినా కానీ రికార్డ్స్ మెయింటైన్ చేయడం ఇప్పుడు రైతులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది. సో ఒకసారి ఒకసారి చేసిన పశువుని రైతు గుర్తించలేడు అది ప్రెగ్నెంటా, అది కట్టిందా లేదా అన్న కనీస అవగాహన కూడా ఉండేది కాదు. ఇప్పుడు దాన్ని కూడా కట్టలేదు, క్రితంసారి ఎప్పుడో దసరాకో క్రితంసారి పండగకి ఈనిందండి, ఇప్పుడు ఏం లేదు ఇంకా అనే భ్రమలో ఉంటాడు. లేదా కట్టిందన్న ఒకసారి దాటించినా కానీ కట్టిందన్న భ్రమలో ఉంటాడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రూ యానిస్ట్రమ్ అంటే సూడో యానిస్ట్రమ్, ట్రూ యానిస్ట్రమ్ నిజంగా యానిస్ట్రమేనా లేదా అది కట్టడం వల్ల. ఇప్పుడు పశువులు ఎదలో చూడి పశువులు కూడా ఎదకి రావు, కట్టడం వల్ల కూడా ఎదకి రావు. అది అసలు చూడిదా కాదా అనేది ఫస్ట్ పరీక్ష చేయించుకుంటే ఒక స్టెప్ దాటినట్టు, ఒక డౌట్ తీరిపోయినట్టు. నిజమైన యానిస్ట్రమ్ అంటే ట్రూ యానిస్ట్రమ్ అని అంటే దాంట్లో మళ్ళీ మనం కారకాలు చూసుకోవాలి. ఎందుకు ఇది ఎదకి రావట్లేదు అనేది మళ్ళీ మనం చూసుకుని ఉంటే వ్యాధికారకమైన లక్షణాలు ఏమైనా ఉన్నాయా, వ్యాధులు ఏమైనా ఉన్నాయా, తర్వాత ఆరోగ్యకరంగా ఉండి కూడా రావట్లేదు అని అంటే పరాన్నజీవులు పారాసైట్స్ లోడ్ ఎక్కువ ఉందా, తర్వాత అన్నీ సరిగ్గా ఉండి రావట్లేదు అని అంటే దాని హార్మోన్ల అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా, లేకపోతే అది కూడా ప్రాపర్గానే ఉంది అని అనుకున్నాక కూడా అండం విడుదల అవ్వట్లేదా. సరే అండం విడుదల అయ్యింది అని అనుకున్నా కానీ ఒకసారి అండాశయం నుంచి అండం విడుదలైన తర్వాత కార్పస్ లూటియం అనేది మనకు ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఆ కార్పస్ లూటియం ఏంటి అని అంటే చూడి మెయింటెనెన్స్కి కావాల్సిన హార్మోన్లని ప్రొజెస్ట్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. సపోజ్ అండం విడుదలయ్యి మనం చేయించి అంతా సక్సెస్ఫుల్ అయ్యి పిండం ఏర్పడి చూడిదైంది అనుకోండి, పశువు చూడి కట్టి ఈనేంత వరకు ఆ అండాశయంపై ఉన్న కార్పస్ లూటియం అలాగే ఉండి అదే చూడి నిలుపుదలకు కావాల్సిన హార్మోన్లను విడుదల చేస్తూ ఉంటుంది. అది ఆ పశువు ఈనిన తర్వాత మాత్రమే ఆ కార్పస్ లూటియం అండాశయం నుంచి విడిపడిపోతుంది. కొన్నిసార్లు చూడి కట్టకపోయినా ఆ కార్పస్ లూటియం అలానే ఉండిపోతే ఇది చూడికి ఎదకి రాదు ఇంకా. సో అది ఏంటంటే అది ఎట్లా తెలుస్తుంది, ఎట్లా తెలియాలి అని అంటే ఖచ్చితంగా వైద్యుడు పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి అండాశయాల్ని ఎలా ఉన్నాయో గమనించి చూసి
దానికి అది రాలిపోవడానికి లేదా అది విడిపోవడానికి కావాల్సిన మందులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, మన కాలర్ రెడీగా ఉన్నారు. లక్ష్మి గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి. హలో హలో నమస్తే అండి లక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్తో. అది మేడం మాది ఆ గేట్ దూడ 7 months ఉంది. ఓకే, అయితే దాని మిల్లినెల్లని ఒక పురుగు పట్టేసిందండి దూడ బాగా. మీ మాట బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఒక్క నిమిషం ఉండండి సార్. అది మాకి దూడకి 7 months అండి. చెప్పండి. గేట్ దూడకి 7 months అండి. అది పుట్టినప్పటి నుంచి మిల్లినల్లుననే ఒక అది ఉంటది, రెక్కల పురుగులా ఉంటున్నాయండి, బ్లడ్ తాగేస్తుంది. అవును అవును అవును. అది 7 నెలల నుంచి ఎన్ని మెడిసిన్స్ వాడినా అది పోవట్లేదు దూడ నుంచి. ఓకే. అయితే అలా ఒక 5 months బ్యాక్ 2 దూడలు చనిపోయింది ప్రాబ్లం వల్ల. ఓకే. ఇప్పుడు ఇది కూడా నీరసపడిపోతుంది దూడ. ఓకే. దానికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా స్పెషల్ గానని కాల్ చేస్తున్నాను. ఓకే అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే ఇది చాలా బర్నింగ్ ప్రాబ్లం. ఇది ఈ మిన్నలులు, రక్తం పీల్చే ఈ కీటకాలు, పారాసైట్స్, ఇవి ఏంటంటే మీరు ఏ మందు వాడినా, అంటే మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి, అడ్వాన్స్డ్ మందులు వాడినా కానీ ఆ మందు ప్రభావం ఉన్నంత వరకే పశువుని మనం కాపాడుకోగలుగుతాం. మళ్ళీ ఆ మందు ప్రభావం తగ్గిపోయిన వెంటనే మళ్ళీ వచ్చి అటాక్ చేస్తున్నాయి, మళ్ళీ వచ్చి పశువు మీద వాలిపోతున్నాయి. దీనికి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మీరు పశువుని ఎక్కడ కట్టేస్తున్నారో ఆ కట్టేసే దగ్గర ఆ పాకలో లేదా ఆ దొడ్లో ఈ గోడలలో ఉన్న సందులు, క్రివైసెస్ అంటారు, భూమిలో నెర్రలు అందులో ఉంటాయి. మామూలుగా హెల్దీగా ఉన్నప్పుడు లేదా పశువు మీద మందులు వేసినప్పుడు అందులో దాక్కుంటాయి. మళ్ళీ మందు ప్రభావం తగ్గంగానే వచ్చి దీని మీద పడతాయి. సో మీరు ఈ బ్యూటాక్స్ అని ఒక మందు ఉంటుంది. ఆ మందుని మీరు 2 ml 1 liter వాటర్లో కలిపి ఈ క్రివైసెస్ అంటే పశువు పాకల చుట్టుపక్కల దొడ్లో కూడా పూర్తిగా వేయాలి. వేసిన తర్వాత పశువుని అక్కడ ఉంచకూడదు, ఆరిపోయిన తర్వాత కడిగేసిన తర్వాత పెట్టాలి. తర్వాత పశువు మీద కూడా మీకు ఈ ఫిప్రోనిల్ స్ప్రేస్ ఉన్నాయి, ఫిప్రోనిల్ అని మార్కెట్లో ఉంది, ఆ స్ప్రేస్ ఉన్నాయి. తర్వాత పోరాన్ డ్రాప్స్ ఉన్నాయి, అవి అంటే వెన్నెముక మీద వేసే ఒక 3-4 చుక్కల మందులు ఉన్నాయి, అవి వేయాలి. అవి వేసి ఉంచుకోవాలి. తర్వాత జుట్టు వెంట్రుకలు లేకుండా దగ్గరికి కత్తిరించుకోవాలి. తర్వాత అసలు మిన్నల్లులు మీరు ఏరిన వాటిని చంపకుండా అంటే ఒక దగ్గర వేసి నిప్పుల్లో వేయాలి. ఎందుకంటే అవి విపరీతంగా ప్రొలిఫిక్ బ్రీడర్స్, విపరీతంగా గుడ్లు పెడతాయి. తర్వాత మీకు ఆల్రెడీ మీరు బాధపడుతున్నారు, అవి ఏంటంటే రక్తహీనత కారకురాలు, అవి రక్తాన్ని మొత్తం తాగేస్తాయి. దానివల్ల పశువులు చనిపోతాయి. సో మీరు ఆ ఉండే దొడ్లను కూడా మీరు శుభ్రం చేసుకోవాలి, లేకపోతే మందు వేసినప్పుడు ఆ గోడల్లో దాక్కుంటాయి, మందు ప్రభావం తగ్గంగానే మళ్ళీ వచ్చి అటాక్ చేస్తాయి. అదే సార్, అదే ప్రాబ్లం. ఇక్కడ మెటర్నిటీ డాక్టర్ గారు రాసి చేశారు, ఇక్కడ ఏంటంటే అయిపోయేది స్ప్రే చేసేది రాసి చేశారు. అది మొత్తం మా ఉండి ఏరియా మొత్తం సరౌండింగ్స్ మొత్తం కూడా మేము స్ప్రే చేసాం. అయినా కూడా అవి ఇంకా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి తప్ప దూడ మొత్తం మనుషులు కూడా పట్టేస్తున్నాయి. అంటే మీ ప్రాంతంలో ఆ సమస్య కొంచెం తీవ్రంగానే ఉందనుకోవాలి. దానికి ఇంకా అంతకంటే వేరే మార్గం ఏం లేదు, అంటే వాటిని చంపటమే. తర్వాత పశువుని వేరే దగ్గర కొన్ని రోజులు వేరే దగ్గర కట్టేయండి, మందు వేయండి. తర్వాత అంటే రిపల్లెంట్స్ కొన్ని, అంటే మీరు ఈ కర్పూరం, ఈ కొబ్బరి నూనె ఇట్లాంటి అంటే వాడకుండా రిపల్లెంట్స్ అవి తాత్కాలికమే, ఏం చేసినా తాత్కాలికమే. మందు మాత్రమే ఖచ్చితంగా పనిచేస్తుంది. కాకపోతే మందు ప్రభావం తగ్గంగానే మళ్ళీ వచ్చి వాళ్తూ ఉంటాయి అవి. మీరు మీ దురదృష్టవశాత్తు మీరు ఉన్న ఆ ప్రాంతంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అవును సార్. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. అలా మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్, శంకర్ గారు గుంటూరు జిల్లా నుంచి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మా గేదె ఒకటి 1 year అయింది సార్. ఓకే అండి. అది ఈయన తర్వాత ఇప్పుడు ఎదక రాలేదు సార్. ఓకే, ఈయన సంవత్సరం అయింది సార్. ఇంకా పాలిస్తుంది సార్. ఓకే, 2 పూట్ల పాలిస్తుంది. ఓకే. అది లోపలికి ఏదైనా మందు కింద ఎక్కిద్దామని చూస్తే ట్రై చేస్తే 2 సార్లు ఎక్కించాను సార్. ఓకే. లెగ్జిన్ అనేది. ఓకే.
ఇప్పుడు అది హార్డ్ గా ఉంటుందంట సార్, లోపల హార్డ్ గా ఉందండి. ఇది కూడా వెళ్ళట్లేదు, ఆ పైప్ ఉంటుంది కదా అది కూడా వెళ్ళట్లేదు అంటున్నారు సార్. ఓకే, అది దానికి రెమెడీ సార్. మీరు వినండి, నేను చెప్తాను. ఫస్ట్ సౌండ్ పెట్టాము. మీరు పశువు ఈని సంవత్సరం రోజుల వరకు ఆగటం మీ తప్పు. ఫస్ట్ లేదు సార్ అది ఎదగొస్తుందని నేను అన్ని పెడుతున్నాను సార్. అయితే వినండి, మీ గేదెలు, నేను ఇందాక అదే చెప్తున్నాను, గేదెలు ఎద లక్షణాలని ప్రస్ఫుటపరచలేవు, మనమే కనుక్కోవాలి. సంవత్సరం రోజులు అంటే ఇప్పుడు ఇది ఫిబ్రవరి, క్రితం సంవత్సరం అంటే క్రితం ఫిబ్రవరికి ఈయన ఉండాలి. సో అంటే ఫస్ట్ 40 days ఆర్ 50 days తర్వాత ఖచ్చితంగా మీరు చూసి దాన్ని చేయించుకోవాలి. తర్వాత గేదె నుంచి వచ్చే మూత్రము స్పష్టంగా లేకపోతే, లేదా మూత్రంలో చీము కానీ నెత్తురు కానీ లేదా గంజి లాంటి ద్రవాలు, వాసనకారకమైన ద్రవాలు ఏమన్నా వస్తున్నాయని అంటే దాని గర్భాశయంలో వ్యాధి ఉన్నట్టుగా మనం పరిగణించాలి. అప్పుడే మనం లోపలికి మందెక్కించాలి. లోపలికి మందెక్కిస్తే ఎదకి రావటం జరగదు. వ్యాధి ఉంటేనే దానికి లోపలికి మందెక్కించాలి. గర్భాశయ వాతం కానీ, ఎండోమెట్రైటిస్ కానీ, లేకపోతే క్రితంసారి ఈనినప్పుడు మాయ సరిగ్గా పడిందా లేదా, అదొకసారి మాయ పడకపోతే కూడా అది వ్యాధికారకం అవుతుంది. తర్వాత లోపల హార్డ్గా ఉంది అని అంటే ఈ గర్భాశయ వ్యాధి ఏదైతే ఉందో అది ముదిరితే చికిత్సకి లొంగని స్టేజ్ని ఆ ఫైబ్రోసిస్ స్టేజ్ అంటారు. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు ఆ మందు ఎక్కించడానికి గన్ను కూడా లోపలికి వెళ్ళట్లేదు అని డాక్టర్ గారు అంటున్నారు అని అంటే ఇంకా అది అలిమి కాదు, అంటే ఇంకా అది లొంగదు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే సార్. ఓకే సార్. మీరు ఇప్పటికీ పాలిస్తుంది అని అంటున్నారు, ఎన్ని పాలిస్తుంది? మార్నింగ్ ఒక 4 liters, సాయంత్రం ఒక 3.5 సార్. అంటే మంచిగానే ఇస్తున్నట్టు. ఇప్పుడు అంటే పూటకి 2.5 లీటర్లకు మించి ఇస్తుంది అని అంటే మంచి సామర్థ్యం ఉన్న గేదెనే. అవును సార్. మీరు దాన్ని అంటే దురదృష్టవశాత్తు మీరు కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోయారు. మీరు ఒకసారి మళ్ళీ కూడా మీ దగ్గరలో ఉన్న మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించండి. శ్రమ అనుకోకుండా ముందు మీరు వెళ్ళి డాక్టర్ గారి పర్మిషన్ తీసుకొని లేదా అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు తీసుకురమ్మంటారో తీసుకెళ్ళి వ్యక్తిగతంగా దాన్ని ఎక్కువసార్లు పరీక్ష చేయించండి. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ సిస్టమిక్ అంటే లోపలికే మందు ఎక్కించనక్కర్లేదు, కండకి ఇచ్చిన మందు ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. ట్రీట్మెంట్ ఏమన్నా చెప్తారు సార్? ట్రీట్మెంట్ ఏమన్నా యాంటీబయాటిక్స్ ఏమన్నా? యాంటీబయాటిక్స్ అంటే అసలు ఫస్ట్ దాని వ్యాధి ఉందో లేదో చూసుకోవాలి కదా. ఒకవేళ కరెక్ట్గానే ఉంది, దానికి ఇప్పుడు డిశ్చార్జెస్ నేను ఏదైతే అన్నానో మీరు అంటే పస్ వస్తుందా లేకపోతే డిశ్చార్జ్ అనేది రావట్లేదు. అవును సార్. అయితే మీరు అంటే సిఫ్ట్రాక్షన్ అంటే ఇంటాసెఫ్ అంటే హయ్యర్ జనరేషన్, 3rd generation లేదా 4th generation యాంటీబయాటిక్స్ ఒకసారి వాడి చూడండి. ఇంటాసెఫ్ సార్? ఇంటాసెఫ్ కానీ అదే ఇంటాసెఫ్ 4 grams వాడమంటారు సార్? వాడండి. అలాగే సార్, మనకి పశువులు సకాలంలో ఎదకు రావాలంటే అసలు ఏం చేయాలంటారు? పశువులు సకాలంలో ఎదకు రావాలి అని అంటే నేను చాలా వరకు ఇందాక చెప్పాను, మళ్ళీ కూడా నేను ఒకసారి చెప్తాను మళ్ళీ ఒకసారి. ఫస్ట్ టైం తొలిసారి ఎదకి రావాలి లేదా ఏజ్ ఆఫ్ ప్యూబర్టీని అందుకోవాలి అని అంటే పోషణ చాలా ఇంపార్టెంట్ అండి. వయసు కంటే కూడా అంటే ఆవులు అయితే 16 సంవత్సరంన్నర, గేదెలు అయితే 2 సంవత్సరాలు మనకి మైల్ స్టోన్స్ అప్పటికి ఎదకి రావట్లేదు అని అంటే వయసు కంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే పోషణ, శారీరక బరువు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పెద్ద పశువు ఎంత బరువు అయితే ఉంటుందో దాంట్లో కనీసం ఒక 60%, 45 to 60% వెయిట్, బాడీ వెయిట్, శారీరక బరువు అది అందుకోవాలి. అది అందుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి పోషణ అంటే ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే పచ్చగడ్డి, ఎండుగడ్డి, దానితో పాటు ఈ వైటమిన్స్ దానా ఇవ్వాలి. దానాతో పాటుగా వైటమిన్స్లో కూడా వైటమిన్ ఏ అండ్ వైటమిన్ ఈ ఖచ్చితంగా అందేలాగా చూడాలి. తర్వాత ఖనిజ లవణాలు మిశ్రమాలు, అందులో కూడా ఐడిన్, కోబాల్ట్, కాపర్, మ్యాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఈ ధాతువులు ఇవి ఉండే మినరల్ మిక్చర్ ఖచ్చితంగా
అందజేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే శారీరక బరువు అందుకోవాలి. మనం ఇవన్నీ చేస్తూ కూడా శారీరక బరువు అది పెరగట్లేదు, వయసుకు రావట్లేదు అని అంటే రెండోది దానితో పాటుగా సైమల్టేనియస్గా చేయాల్సిన ఇంకొక పని ఏంటి అని అంటే ఈ మనకి పరాన్నజీవులు పారాసైటిక్ లోడ్ ఎక్కువ ఉందా లేదా పేడ పరీక్ష ఒకసారి చేయించి దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా మందులు తీసుకోవాలి, నట్టల నివారణ మందులు తీసుకోవాలి. అది కూడా ఒకే మందుని కంటిన్యూస్గా వాడకుండా ఒకసారి ఆల్బెండజోల్ వాడితే ఇంకోసారి ఫెన్బెండజోల్. అడల్ట్ యానిమల్స్లో 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా వయసును బట్టి బరువును బట్టి మనం డీవార్మింగ్ చేస్తూ ఉండాలా. ఓకే సార్, మన కాలర్ రెడీగా ఉన్నారు. వెంకటేశం గారు భూపాలపల్లి జిల్లా నుంచి. హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి వెంకటేశం గారు. సార్ మీ వాయిస్ క్లారిటీ లేదండి, సిగ్నల్ ఉన్న దగ్గరకు వచ్చి మాట్లాడండి సార్. చెప్పండి. మా బర్రె గేదె పల్సగా పెండ పెడతాను సార్. పెండ పల్సగా పెడతా ఉంది, బాగా వీక్ గా కూడా ఉంది అని అంటున్నారా? అంటే సేమ్ అంటే ఒకసారి కార్జపు జలగలు ఫ్లూక్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మీరు ఏంటంటే పేడ పరీక్ష ఒకసారి చేయించుకోండి దగ్గరున్న హాస్పిటల్లో. అది చాలా సులువైన పరీక్షే. పేడ పరీక్ష ఒకసారి చేయించుకుంటే మీ పశువులు అంటే పారాసైటిక్ లోడ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది మీరు చెప్పిన లక్షణాలని బట్టి. దాన్ని బట్టి దానికి నట్టలని అంటే ఆ డయేరియా ఆగడానికి తర్వాత అసలైన అంటే కారణం ఏంటో కనుక్కొని దానికి తగ్గ మందు ఇస్తారు. ఒకసారి చిన్న పరీక్ష కానీ పేడ పరీక్ష చేయించుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. అలాగే సార్, ఈ రిపీట్ బ్రీడింగ్ అంటే ఏంటి? దాని ఏమైనా పెద్ద సమస్య అంటారా? రిపీట్ బ్రీడింగ్ చాలా తీవ్రమైన సమస్య అండి. రిపీట్ బ్రీడింగ్ అదే మనం తెలుగులో తిరిగి పొరలడం అంటారు. ఈ కారణం వల్లనే దాదాపు చాలా 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 మంది రైతులు నిరుత్సాహపడి పాడి పరిశ్రమ వైపు అంటే మొగ్గు చూడకుండా లేదా పాడి పరిశ్రమలో ఎదురయ్యే అతిపెద్ద ఛాలెంజ్ రిపీట్ బ్రీడింగ్. రిపీట్ బ్రీడింగ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక ఆరోగ్యకరమైన పశువు అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి, మనం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అయినప్పటికీ కూడా అది 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది చూడి నిలవట్లేదు, తిరిగి పొర్లుతుంది, తిరిగి ఎదకొస్తుంది. సో రిపీట్ బ్రీడింగ్ అది చాలా తీవ్రమైన సమస్య. దీనికి 2 కారణాలు అంటే 2 భాగాలుగా కారణాలు ఉంటాయి. ఒకటి ఫీమేల్ సైడ్ అంటే యానిమల్ వైపు నుంచి, ఇంకోటి మేల్ సైడ్ మగ పశువు సైడ్ నుంచి కూడా కారణాలు ఉండొచ్చు. ఫీమేల్ సైడ్ అని అంటే మనం చూసుకున్నట్టయితే ఫీమేల్కి లోపల ఈ పునరుత్పత్తి వ్యవస్థ అంతా సరిగ్గా ఉందా లేదా అంటే జన్యుతః ఏమన్నా లోపాలు ఉన్నాయా అంటే జన్యుతః వచ్చే లోపాలు అని అంటే జన్యుతఃగానే అండాశయాలు స్తబ్దంగా ఉండిపోవటం, హైపోప్లాస్టిక్ ఓవరీస్ అట్లా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఈ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫాలోపియన్ ట్యూబ్స్ అండవాహికలు పూడుకుపోవటం, లేదా గర్భాశయంలో వ్యాధికారకమైన కారణాలు ఉండొచ్చు, లేదా హార్మోన్ల అసమతుల్యత ఉండొచ్చు, లేకపోతే ఈ అండాశయాల్లో తిత్తులు అంటే ఉండొచ్చు, సిస్ ఉండొచ్చు, తర్వాత అండాశయాల్లో క్యాన్సర్ కారకమైన కణుతులు ఉండొచ్చు. ఇవన్నీ కాదు అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి అని అనుకుంటే మగ పశువు నుంచి కూడా కారకాలు ఉండొచ్చు. అంటే ఒకవేళ వాళ్ళు కాకుండా దున్నపోతుని యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని కూడా పరీక్షలు చేయించి ఉండాలి, దానికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా చూడాలి. తర్వాత దానిలో వీర్య కణాల యొక్క మొటిలిటీ ఎంత వరకు ఉందో చూసుకోవాలి. ఇవన్నీ కాదు పోనీ చేస్తున్నాము అని అంటే ఏలో కూడా టెక్నిక్ ప్రాపర్గా ఉందా లేదా, నిపుణుడు కరెక్ట్గా చేస్తున్నాడా లేదా, తర్వాత టైమింగ్ అంటే ఎదలో నువ్వు చేయించుకుంటున్నావు అంటే తొలి ఎదనా, మధ్య ఎదనా, చివరి ఎదనా, మధ్య ఎదలో చేయించుకోవాలి. ఒక్కొక్క కారణాన్ని ఒక్కొక్క రకంగా విశ్లేషించుకోవాలి. దీనికి కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి, ఈ కేసుకి లేదా ఈ సమస్యకి ఎక్కువ సమయం ఇవ్వాలి. తర్వాత దీన్ని జయించాలి అని అంటే ఏంటంటే ఈ సమస్యని ఉన్న పశువుని ఎక్కువ సార్లు నిపుణుడి చేత ఎగ్జామినేషన్ చేయించుకోవాలి, పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. చేయించుకున్న ప్రతిసారి అతని యొక్క
డయాగ్నోసిస్ లేదా అతని యొక్క ఈ ఒపీనియన్ ఒక బుక్లో రాసుకుంటూ ఉంటే దాన్ని మళ్ళీ ఆల్టర్నేట్ డేస్ 3వ రోజు లేదా 4వ రోజు మళ్ళీ చూసినట్లయితే అండాశయాల్లో ఉన్న మార్పులు, లేకపోతే స్రవాల్లో ఉన్న మార్పులు, లేకపోతే లోపల ఏమన్నా వ్యవస్థలో ఏమన్నా లోపాలు ఉన్నాయా లేదా అనేది కూలంకషంగా ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషించుకొని దానికి తగిన వైద్యం చేయించుకుంటే సరిపోతుంది. ఓకే సార్, మన కాలర్ రెడీగా ఉన్నారు. నరసింహ గారు రంగారెడ్డి జిల్లా నుంచి. హలో 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 అండి, నమస్తే చెప్పండి. నమస్కారం సార్. నమస్తే చెప్పండి. నమస్కారం సార్, మనది బర్రె ఇది నెల 10 రోజులు అవుతుంది సార్. ఓకే. ఈ నెల 10 రోజుల అది ఎదకొస్తుంది సార్. ఓకే. ఇంకోటి ఎదకొస్తుంది, పాలు బాగా చెప్తా ఉంది. ఓకే. అది సార్ ప్రాబ్లం. ఏం చేయాలంటే అంటే నెల 10 రోజులు అయింది, ఈయన ఎదకొస్తుంది అంటున్నారా? అవును సార్. ఎదకొస్తే కట్టించుకోండి, మంచిదే. మంచిదేనా సార్? మంచిదే. దానివల్ల మీకు ఈ ఈతలో రావాల్సిన పాల దిగుబడి ఏం తగ్గదండి. అదే పాలు ఏమైనా దిగుబడి తగ్గుతుందా? లేదు లేదు, తగ్గదు. అది కేవలం మన అపోహనే. అది తగ్గదు. దాని పని అదే, దీని పని ఇదే. మేపు కరెక్ట్గా ఉంటే, మీకు కరెక్ట్గా పోషించుకుంటే, మీ పశువు ఇంకా ఎద లక్షణాలు చూపించింది అని అంటే చాలా ఆరోగ్యకరమైన పశువు కింద లెక్క. మీరు ఖచ్చితంగా ఎదని మిస్ చేయకుండా కట్టించుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అలాగే సార్, రిటెన్షన్ ఆఫ్ ప్లాసెంటా అంటే ఏంటి? అది కూడా ఏమైనా తీవ్రమైన సమస్య అంటారా? ఇది యాక్చువల్గా అశ్రద్ధ చేస్తే తీవ్రమైన సమస్యగా మారే ఒక సమస్య అండి ఇది. రిటెన్షన్ ఆఫ్ ప్లాసెంటా అంటే మాయ వేయకపోవడం. అంటే పశువు ఈనిన తర్వాత ఇవి ఏంటంటే మాయ వేస్తాయి. అంటే మాయ అంటే ప్లాసెంటా ఈనింత పశువుతో పాటుగా అది విసర్జించాలి. మాయ ఏంటంటే 12 గంటల నుంచి 24 గంటల లోపల అది బయటికి వచ్చేయాలి. వెయ్యకపోవడం అంటే బయటికి రాకపోవటానికి కారణాలు ఏంటి అంటే మేపులో లోపాలు ఉండడం కానీ, లేకపోతే అబార్షన్స్ అంటే పూర్తి సమయం చూడికాలం పూర్తిగా ఉండకుండా ముందస్తుగానే పుట్టిన దూడలలో ఈ సమస్య ఉంటుంది, అబార్షన్స్లో ఉంటుంది. ఏదైనా వ్యాధుల ద్వారా వ్యాధికారకంగా ఏమైనా ఉంటే కూడా ఈ సమస్య ఉంటుంది. ఖచ్చితంగా రైతు ఏం గమనించుకోవాలి అని అంటే, దూడ పుట్టిన తర్వాతనే అతని రోల్ అయిపోదు, అతని బాధ్యత తీరిపోదు. మాయ వేసిందా లేదా అనేది కూడా గమనించుకోవాలి. మాయ వేయకపోతే ఖచ్చితంగా దానికి వైద్యం చేయించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది అని అంటే, లోపల ఉన్న గర్భాశయానికి బయట వాతావరణానికి ఈ మాయ ఏంటంటే ప్రత్యక్షంగా స్ట్రెయిట్గా లోపలికి ఈ మైక్రోబ్స్ అంటే ఈ వ్యాధికారక క్రిముల్ని తీసుకెళ్ళి లోపల వ్యవస్థనంతా కుళ్ళిపోయేలాగా చేస్తుంది. అండ్ ముఖ్యంగా ఇమ్మీడియట్గా కనిపించే సైన్ ఏంటి మాయ వేయకపోతే ఏంటంటే జ్వరం. రెండోది పాల దిగుబడి చాలా గణనీయంగా తగ్గిపోద్ది. అండ్ అశ్రద్ధ చేస్తే ఎప్పటికీ తగ్గిపోయే సమస్య ఉంటుంది. కాబట్టి మాస్టైటిస్ పొదుగువాపుకి మారుతుంది. తర్వాత ఆ గర్భాశయ వ్యవస్థ కూడా కుళ్ళిపోద్ది. మళ్ళీ పునరుత్పత్తికి పశువు పనికి రాకుండా అయిపోద్ది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈనిన వెంటనే దూడని చూసుకోవడం మాత్రమే కాదు, మాయ వేసిందా లేదా కూడా గమనించుకోవాలి. వేయకపోతే ఖచ్చితంగా 12 గంటలు దాటితే ఇమీడియట్గా పశు వైద్యుడి దగ్గర తీసుకెళ్లాలా. దానికి నోట్లో ద్వారా లేదా గర్భాశయంలోకి మందులు ఎక్కించి ఖచ్చితంగా మాయ పడిపోయేలాగా చేస్తారు. ఓకే, అయితే ఈనే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఈనే సమయంలో అంటే ఈనే సమయం చాలా కీలకం. అంటే ఫస్ట్ మనకి చూడి కాలం ఎంత ఉంటుంది అనేది అవగాహన ఉండాలి రైతుకి. ఆవుల్లో 9 నెలలు, గేదెల్లో 10 నెలలు. ఈనే సమయానికి ముందుగానే పశువులు కొన్ని సూచనలు చేస్తాయి. మక్కులు విడుస్తాయి. మక్కులు విడవడం అంటే ఈ సాక్రోసియాటిక్ లిగమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రిలాక్స్ అవుతాయి. అంటే వెనక తోక చుట్టుపక్కల ప్రాంతం వదులుగా అవుతుంది. తర్వాత ఈ పశువు ఆహారం తక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఈ గర్భాశయంలో పిండం పెరగటం వల్ల అది పొట్ట యొక్క స్పేస్ని ఆక్రమిస్తుంది. కాబట్టి పొట్ట యొక్క పరిమాణం తగ్గుతుంది, అది తక్కువ తింటుంది. తర్వాత ఈ కొంచెం ఈ వెనక భాగం మానం దగ్గర ఉన్న మజిల్స్ అన్నీ రిలాక్స్ అయ్యి ఈనటానికి అనుకూలంగా పరిస్థితులు కల్పించుకుంటుంది. పశువుని వెంటనే ఒక వేరే ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఎప్పుడు కట్టేసే దగ్గర కాకుండా వేరే ప్లేస్కి చక్కగా, అంటే ఎటువంటి పదునైన రాళ్ళు కానీ లేకపోతే హార్డ్ ప్లేస్ కాకుండా మెత్తగా గడ్డితో పరిచి ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళాలి. తర్వాత ఎప్పుడైతే ఈ నొప్పులు అంటే ఈనడానికి స్టార్ట్ అవుతుంది అని అనగానే
మనం రైతుగా లేదా ఏంటి అని అంటే దూరం నుంచి అబ్జర్వేషన్ మాత్రమే చేయాలి. మీరు ముందుగానే తొందరపడి దూడను లాగటం కానీ అట్లా ఏం చేయొద్దు. పశువు తానంతట తానుగా ప్రయత్నం చేసి వీనేటానికి అనుకూలమైన వాతావరణం అనుకూలంగా పశువు దూడని ఈనుతుంది. ఒకవేళ ఈ ప్రక్రియ మొదలయ్యి 2-3 గంటలు దాటిపోయినా అది ఈనలేకపోతుంది, ఇబ్బంది పడుతుంది అంటేనే మీరు వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాలి. అంతేగాని అంతకంటే ముందే మీరు పోయి దాన్ని ఆ పశువుని లాగే ప్రయత్నం చేయకూడదు. తర్వాత ఇదంతా కూడా ఒక ప్రాసెస్లో ఒక సులువుగా అయిపోయేలాగా స్మూత్గా అయిపోయేలాగా చూసుకోవాలి. ఓకే, ఇంకా మీరేమన్నా ఇచ్చే సూచనలు ఉన్నాయండి రైతులకి? ఇప్పుడు ఈ పునరుత్పత్తి వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే పాడి పరిశ్రమ లాభాల్లో ఉండాలి అని అంటే మనం ఈ ప్రోగ్రాం అంతా చూసుకున్నా కానీ ఉపోద్ఘాతం నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఏంటి అంటే సంవత్సరానికి ఒక దూడ లక్ష్యంగా మనం ఈ పాడి పరిశ్రమలో ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈ చూడి కాలం 9 నెలలు లేదా ఆవుల్లో, గేదెల్లో అయితే 10 నెలలు అనుకున్నాం. ఈ 10 నెలలు ప్లస్ నువ్వు ఈతకి మధ్య గ్యాప్ ఒక 60 రోజులు అనుకున్నా కానీ సంవత్సరానికి ఒక దూడ సాధించగలిగితే చాలా ప్రాఫిట్స్లో ఉన్నట్టు. ఎందుకు అనంటే మీరు ఒక సంవత్సరం అంతకంటే ఎక్కువ 2 సంవత్సరాలకు ఒక దూడ అనుకోండి, దాన్ని పాలిచ్చే కాలంని మీరు తీసేస్తే మిగతా రోజులన్నీ ఒట్టిపోయిన పశువుల్ని మేపుకోవడమే అవుతుంది. అది ఆర్థికమైన భారం, తర్వాత ఆసక్తి తగ్గిపోద్ది. తర్వాత ఎంతసేపు పెట్టుబడే కానీ పెట్టుబడులకి ఈ అసమతులు అంటే ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా మీరు ఆ పాడి పరిశ్రమ నుంచి విముఖత చెంది వెళ్ళిపోవడానికి ఉంటుంది. కాకపోతే చిన్న సూచనలు, చిన్న మెలకువలు. ఒకటే మేజర్ టార్గెట్ ఏంటంటే సంవత్సరానికి ఒక దూడ పుట్టే లక్ష్యంతో మనం పనిచేస్తే ఖచ్చితంగా పాడి పరిశ్రమ లాభాల్లోకి వెళ్తుంది అండి. ఓకే సార్, పశువుల్లో మెరుగైన పునరుత్పత్తి పనితీరుపై సూచనలు, ఈ అంశం గురించి మన రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ అంశానికి సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఈ సునీల్ ఆనంద్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, పశువైద్య కళాశాల, మామ్నూర్, వరంగల్ జిల్లా. ఫోన్ నంబర్ 9848995172.